కేసీఆర్ ఈ ఈ మీటింగ్ తోని మరింత బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందా? ఎలా ఉండబోతోంది? ఈ మీటింగే కాదు, ఏ మీటింగ్ అయినా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక చైతన్యం. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక జోస్. ఇవాళ కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీకి. 14 ఏళ్ళు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఘనత ఎవరిదంటే కేసీఆర్ గారి నాయకత్వం ఉంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చినాం. ఎందుకోసం అంటే ఈ మూర్ఖులు, దొంగలు, దుర్మార్గులు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన చేస్తుందా లేదా అని చూసినాము తప్ప ఇవాళ మేము గ్యాప్ అనేది ఎక్కడ ఉండదు. కేసీఆర్కి గ్యాప్ ఉండే పరిస్థితే ఉండదు. ఎందుకంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చిన నినాదం తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి పాలననే ఈ రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అనేది ఈ సత్యం, నగ్న సత్యం. సో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు నీళ్లపైన జరుగుతున్న దోపిడీని ఎవరు ప్రశ్నించాలా? ప్రభుత్వం ఎవరున్నారు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. మరి ఏం పీకనిగా మరి సైలెంట్గా నోరు మూసుకొని ఉంటున్నాడు. ఇవాళ నీళ్లు దోసుకపోతున్నారు. ఇవాళ మన వాట కోల్పోతున్నాము. కృష్ణా నదిలో కానీ, గోదావరి నదిలో కానీ వీటన్నిటిని అడ్డుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నోరు మూసుకొని పడింది అంటే ఏందే ఉద్దేశము? చంద్రబాబు నాయుడుకి అమడమైనారా? చంద్రబాబు నాయుడు తొత్తులు పనిచేస్తున్నారా? చంద్రబాబు నాయుడు యొక్క మోకాల నీళ్లు చేతి కింద నీళ్లు తాగుతున్నారా అని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. అందుకోసమనే కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి మోసాన్ని ఎండగట్టడం కోసము ఇవాళ ముఖ్య నాయకుల మీటింగ్, ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో మరి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఇది మళ్ళీ ఒక మాకు కొత్త బలం చేకూర్చే విధంగా కూడా ఈరోజు ఈ పార్టీ యొక్క నిర్మాణాత్మక సంస్థని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా కేసీఆర్ గారు అడిగేసినారు. మరి చూస్తున్నాం ఈ మాము బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో కూడా వికాస తెలంగాణ ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందో అందరికి తెలిసిన విషయమే. ఇవాళ చూస్తూ ఉన్నాం. వచ్చి 23 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి, కేవలం 2 సంవత్సరాలు అయింది. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏమన్నా చేసినాడంటే ఏమీ చేయలేదు. ఉన్న వాటిని దోసుకునేది, ఢిల్లీలో పెట్టేది, ఉన్న వాటిని తీసుకుపోయేది రాహుల్ గాంధీకి ఇచ్చేది. ఇట్లా ఈ రకంగా 6 గ్యారంటీలు ఇచ్చి, ఆ 426 హామీలు ఇచ్చి ఇవాళ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నదంటే మరి ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తున్నదో చూస్తూ ఉన్నాం. అందుకోసమనే ఇవాళ ఏ పథకం తీసుకున్నా కూడా ఇవాళ ఎవ్వరికి కూడా ఉపయోగకరంగా లేదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము పెన్షన్లు ఆ రోజు వృద్ధులకు మరి 2000 ఇస్తే మేము 4000 ఇస్తామని మోసం చేసి ఇవాళ 4000 పెన్షన్ దిక్కులేదు. అదేవిధంగా మరి ఒంటరి మహిళలకి, అదేవిధంగా వికలాంగులకు మేము ఆ రోజు 4000 ఇస్తే మేము వస్తే 6000 ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇవాళ 6000 దిక్కులేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మేము ₹1,00,000 ఇస్తే మేము తులం బంగారు ఇస్తామని చెప్పినాడు. మరి ఏది ఇవాళ తులం బంగారు? మిమ్మల్ని చెప్పులతోనే కొట్టే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. మీరు అన్ని దుర్మార్గమైన ఆలోచనలతో మరి దుర్మార్గమైనటువంటి మరి హామీలతో ఇచ్చి వాళ్ళ ఒక్క హామీ కూడా నెరవేర్చకుంటే మీరు పాలన చేస్తున్నారు వాళ్ళు చెప్పాలని యావత్ తెలంగాణ ప్రజలందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. దాన్ని ఎట్లా చెప్పాలంటే ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు మిగిలినట్టు ఉంది. సంబరాలు దేనికోసం చేసుకుంటే సిగ్గు లేదా మీకు ఈరోజు? మరి ఇవాళ గ్రామాలలో మా పర్సంటేజ్ ఎంత ఉంది? ఇవాళ మా సర్పంచ్ ఎంతమంది గెలిచినారు తెలుసు కదా. 4000 పైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులు ఉన్నారు. మరి నువ్వు ఏడ గెలిచినట్టు? ఇవాళ నీకు దమ్ము, ధైర్యం, చేతనైతే మరి వెంటనే మరి గెలిచినావు కదా. మరి అనుకుంటే ఇవాళ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎందుకు పోతలేవు? మళ్ళీ ఎందుకు అసెంబ్లీని పెట్టిన తర్వాత ప్రతిపక్షాలతో మాట్లాడుతున్నాడంటే నీకు భయం పుట్టిందని అర్థం. మరి నువ్వు ప్రభుత్వం నువ్వా మేమా? ఇవాళ ప్రతిపక్షాలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నా అంటున్నావు అంటే నువ్వు భయపడినట్టే. కాబట్టి ఈరోజు నీ గ్రామ సర్పంచులు ఎక్కడ గెలవలేదు. ఇవాళ బీఆర్ఎస్ అవన్నీ నడిచింది. చూస్తూ ఉన్నాం. ప్రతి మండలంలో కూడా బీఆర్ఎస్ గ్రామ సర్పంచులే సరిగా సాగం గెలిచినారు. 400లకు పైగా ఇవాళ బీఆర్ఎస్ గ్రామ సర్పంచులు గెలిచినారంటే మీ పాలన ఎంత దరిద్రంగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని నేను చెప్తున్నాం. లోపల కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యం కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ పెట్టుకుంది. కేసీఆర్ని తిట్టడం ఒక పాలసీ, కేసీఆర్ ఎప్పుడు చనిపోతారో అనే పాలసీని పెట్టుకొని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పాలసీని మనం పట్టించుకోవద్దు అన్నట్టుగా వ్యాఖ్యలు చేసినట్టు కూడా కనబడుతుంది. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తాం? దరిద్రమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. అంటే చావును కోరుకునేటువంటి నీచ నికృష్టమైన వ్యక్తులు దేంట్లో ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చావు మీద కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ కేసీఆర్ గారిని ఎదుర్కో, బహిరంగంగా వచ్చి ప్రజాక్షేత్రంగా రా. ఇవాళ మేము ఎన్ని పథకాలు ఇచ్చినామో నీకు దమ్ముంటే అన్ని పథకాలు మేము ఎన్ని ఇంప్లిమెంట్ చేసినామో నువ్వు అన్ని ఇంప్లిమెంట్ చేయి. ఇవాళ మేము రైతుల కోసం రైతు బీమా తీసుకొచ్చినాం. నువ్వు ఏం తీసుకొచ్చినావు చెప్పు? ఒక కొత్త పథకం అన్న తీసుకొచ్చినావా? నువ్వు ఇచ్చిన పథకాలు అన్ని కేసీఆర్గా ఇచ్చిన పథకాలనే కాపీ కొట్టినావు. అన్నీ అవే ఉన్నాయి. మేము రైతు బంధిస్తే నువ్వు రైతు భరోసా అన్నావు. ఇట్లా ఈ రకంగా నువ్వు ఒక్క పథకాన్ని కూడా కొత్తగా డిజైన్ చేసి తీసుకురాలే ప్రజాక్షేత్రంలోకి. కాబట్టి ఇవాళ సావులను కోరుకుంటున్నావు అంటే నీ సావు నువ్వు చుట్టుకున్నట్టే అని అర్థం. కాబట్టి ఇవాళ నువ్వు ఎంత కోరుకున్నా కూడా నువ్వు ఎంత కోరుకున్నా అది రెట్టింపుతోనే ఉత్సాహంగా పనిచేయడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బలంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక పోరాట స్ఫూర్తి, చైతన్యం ఇవాళ రాష్ట్రాన్ని తెచ్చింది. లేకపోతే 60 ఏళ్ళు నాశనమైన ఒక తెలంగాణ ప్రాంతం
ఇవాళ శస్యశ్యామలమైంది. ఇవాళ మన నీళ్లు మనకే వచ్చినాయి, మన నిధులు మనకే వచ్చినాయి, మన నియామకాలు మనకే వచ్చినాయి అంటే అది కేసీఆర్ గారే. కేసీఆర్ గారు లేకుంటే వాళ్ళ తెలంగాణ లేదు. తెలంగాణ లేకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో ఉండి ఊరేగలేని పరిస్థితి, ఎక్కడో ఉంటుండే ఆంధ్రాలో దగ్గర ఆంధ్ర మోచేతుల కింద నీళ్ళు తాగే పరిస్థితి ఉన్నటువంటి దుర్మార్గమైన దుష్టుడు రేవంత్ రెడ్డి. అడ్డగోలుగా వచ్చిన పదవులకి ప్రజాపాలన తెలదు, ప్రజల అభివృద్ధి తెలదు, విద్యార్థులకు గోసలు తెలవు, నిరుద్యోగులకు గోసలు తెలవు, ఇవన్నీ ఏమి తెలకుండా అడ్డంగా వచ్చినాడు సంపాదనకి. అందుకే ఇవాళ మూటలు మోస్తున్నాడు, మూటలు మోసి పదవిని కాపాడుకున్నాడు తప్ప ఏమీ లేదు.